హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈరోజున ఈ భయంకరమైన దినాల్లో క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరని అడిగితే టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ యువర్ క్యారెక్టర్ అనే ఒక మాట ఉంది. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను. ఎందుకంటే ద బర్డ్స్ ఆఫ్ సేమ్ నెస్ట్ ఫ్లై టుగెదర్. ఒకే గూటికి చెందిన పక్షులు కలిసి ఎగురుతాయి. కాబట్టి ఎవరు మీ ఫ్రెండ్స్? నిజంగా మీరు విశ్వాసులైతే మీ ఫ్రెండ్స్ ఎవరై ఉండాలి? అబ్బే మాకు పాత ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళతో కూడా మేము కలిసే ఉంటామండి. ఎట్లా కుదురుద్ది? హాయ్ అంటే హాయ్ అనండి, అంత మట్టుకే. హాయ్ హూయ్ అనకండి. మళ్ళీ హాయ్ హూయ్ అంటారంటే మీరు వారవుతారు, వారు అంతే. 6 నెలలు సహవాసం చేస్తే వారు దుష్ట సాంగత్యము, మంచి నడవడికను, చెరుపును. మా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు కొంతమంది బైబిల్ స్టూడెంట్స్ దేవుని సేవకుల మీద, మందిరం మీద కొన్ని సణుగుతూ ఉండేవారు, పెట్టే తిండి మీద, అటు మీద. ఆ మాటలు దేవుని సేవకులకు చేరాయి. ఎట్టన్నా చేరతాయి. మీరు అనుకుంటారు మనం మాట్లాడుకునే ఆయనకి ఎవరు చెప్పారు అని. ఎవరో ఒకరు చెప్తారు, ఎవరు లేకపోతే కాకులు వచ్చి చెప్తాయి అంటే, స్తంభాలు చెప్తాయి అంటే. ఎవరో ఈ స్తంభాలు చెప్తాయంట, తెలియదు మీకు. స్తంభాలు సాక్ష్యం ఇస్తాయంట. రేపు పొద్దున్న కల్వరి చర్చ వాళ్ళకి జాగ్రత్త, 4 స్తంభాలు ఉన్నాయి, 4 మూలలు చూస్తున్నాయి. దేవునికి తెలియకుండా ఎవడు దక్కోగలరు? దేవునికి తెలియదు ఏముంది. నన్ను పిలిచారు ఒక రోజున, ఏంటయ్యా ఇలా మాట్లాడుకుంటున్నారంట మీరు అందరూ కుర్రోళ్ళు అని అడిగితే, నేను మాట్లాడలేదండి. నువ్వు విన్నావు కదా? విన్నానండి. వాళ్ళు ఎవరో చెప్పు అన్నాడు. వాళ్ళ మీద చెప్తే చాడీలు చెప్పినట్టు ఉంటుంది కదండి. వాళ్ళ మీద చెప్తే చాడీలు చెప్పినట్టు ఉంటుంది కదా. నేను చెప్పను అన్నాను. నువ్వు చెప్పకపోతే ఏదన్నా గుంటలో ఎత్తుబడిపోతే అది నువ్వు చూసి చూడనట్టు వెళ్ళిపోతే తప్పెవరిదంట? నీదవుద్ది. దాన్ని తీయన్నా తీయాలి, లేకపోతే తీయమని ఎవరికన్నా. కాబట్టి చెప్పాలి అన్నారు. ఏంటండి? నేను చెప్పను అన్నాను. ఇదిగో నువ్వైతే అట్టాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోకు. అలాంటి మాటలు వింటుంటే నువ్వు కూడా ఒకరోజు ఏం చేస్తావు? తాన అంటావు. నువ్వు ఇప్పుడు అన్నావు, నువ్వు ఇప్పుడు అనలేదు, నాకు తెలుసు, నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటున్నావు. రేపు నువ్వు భక్తిలో బలహీనమైనప్పుడు, నువ్వు నేరుగా ఏదైనా ఒక నిందపడవలసి వచ్చినప్పుడు, నీకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఈ ఎన్న చెత్త అంతా ఆ పాయిజన్ బుర్రకి, స్లో పాయిజన్ ఏమవుద్ది? బుర్రకి ఎక్కుద్ది. మంచి పాటలు నేర్పించారు నాకు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళ దగ్గర ఉండొద్దు. సినిమా కథలు చెప్పుకుంటుంటారు కదా మీ 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 కంపెనీస్లో. చెప్పుకోరా, మరి రిలీజ్ అయిందిరా, అబ్బాయి ఏమి యాక్ట్ చేశాడు రా హీరో, నువ్వు కూడా అయ్యో చూడలేదే, మారు మనసు పొందేశాను కానీ, లేకపోతేనా అందులో ఈ పాస్టర్ గారు ఎట్టో సినిమాలు చూడకూడదు అంటాడు, ఆ చర్చి పాస్టర్ అయితే పర్వాలేదు చూడండి, అందులో మంచి తీసుకొని చెడ్డదులేమన్నాడు. కొంతమంది మంచి సినిమాలు చూడండి అని చెప్తాడంటే ఓ పాస్టర్ గారు, మంచి సినిమా ఏదో చెడ్డ సినిమా ఏదో చూసిన తర్వాత కదా తెలుస్తుంది. ఆయన ఎంత మంచి ఉన్నా ఆ మంచిలో చెడ్డ కూడా ఉంది కదా. మనిషిని మనసు మంచి తీసుకుంటుందా, చెడ్డ తీసుకుంటుందా? మంచి తీసుకునే మనసు మనకు లేదండి. నా హృదయము పాపమును పోగు చేసుకుంటుంది అన్నాడు దావీదు. నిజంగా మంచే తీసుకొని చెడ్డ వదిలే వాళ్ళగా మనం ఉంటే, హంసలాగా పాలన్నీ తాగేసి నీళ్ళు వదిలిపెట్టేస్తుంటే ఉండగా ఉండగా లోకం ఏమైపోద్ది? నీ మంచి నేను, నా మంచి నువ్వు, ఆయన మంచి నేను మంచి, అందరూ మంచి మంచి నేర్చుకుంటూ వెళ్తున్నాం. కొన్ని రోజులకి ఏమైపోద్ది? చెడ్డంతా వడగట్టబడి మనందరం ఏమైపోతాం? మరి మంచోళ్ళు అయిపోతున్నామా, చెడ్డోళ్ళు అయిపోతామా? ఉండగా 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 లోకం చెడిపోతుందా, బాగుపడుతుందా? ఇంకా ఇంకా చెడిపోతుంది, విపరీతంగా చెడిపోతుంది. కారణం చెడు అనేది విస్తరిస్తుంది. మనందరికీ ఒక బంధువు ఉన్నాడు, ఓల్డ్ ఫ్రెండ్. తెలుసా మీ ఓల్డ్ ఫ్రెండ్ ఎవడో? మీకు తాగిచ్చాడు, తందనాలు తొక్కిచ్చాడు, మిమ్మల్ని అటు ఇటు పిచ్చి పిచ్చి ఆశాలు వేయించింది ఎవడనుకున్నాడు? మీ ఓల్డ్ ఫ్రెండ్, థిక్ ఫ్రెండ్. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అందుకని మళ్ళీ ఓల్డ్ ఫ్రెండ్ వచ్చావా, రా చాలా రోజులైందని పిలిచావా, అయిపోయింది నీ బతుకంతే.
ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఆయన ఆస్తిపరుడు, ఆయన బంధువు. నువ్వు నన్ను కోరుకున్నావు, దేవుడు అదే అంటాడు, నీ జనాన్ని విడిచిపెట్టురా, నీ బంధువులను విడిచిపెట్టురా, నీ స్నేహితులను విడిచిపెట్టురా. ఎవరండి మన బంధువులు? ఎవరు మన బంధువులు? మీ ఇంటి పేరు ఒకటైతే బంధువులు అయిపోయారా? మీ కులం ఒకటైతే బంధువులు అయిపోయారా? ఎవరు మన బంధువులు? ప్రభా నీ తల్లియు సహోదరులు సహోదరి వచ్చారు అంటే ప్రభు ఏమన్నాడండి? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడా? ఏమన్నాడు? ఇదిగో నా మాటలు ఆలకించే వీరే నా సహోదర సహోదరులు, తల్లి. ఈ లోకంలో చూడండి, బంధుప్రీతి దేవునికి దూరపరిచేదిగా ఉంటే ఏది కట్ చేయాలో తెలుసా? బంధుప్రీతిని కట్ చేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మరొక్కసారి మమ్మల్ని చూడయ్యా. సగం భక్తితో కాక సంపూర్ణ విధేయత కలిగి బ్రతకడానికి, లోకాన్ని దేవుణ్ణి ప్రేమించేవారిగా కాక దేవునికి సిరికిని ఎవరు బానిసలుగా ఉండలేరని, దాసులుగా ఉండలేరని నీవిచ్చిన వాక్యపు హెచ్చరికను బట్టి లోకాన్ని పెంటగా ఎంచుకొని, మా లాభాలు నష్టముగా ఎంచుకొని నీ సిలువెత్తుకొని నిన్ను వెంబడించుటకు శాశ్వతమైన శోభాతిశయముగా నిరంతరమైన దీవెనలతో మేము, మా పిల్లలు 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 నీ రాకడ వరకు తరతరములకు దీవెనకరంగా మారడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయను ఆయన. ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చావయ్యా. నా కుమారుడా, నా కుమార్తె, అటు ఇటు తిరక్కు, నిలకడగా ఉండు. నేను చూసుకుంటాను నీ సంగతి, నేను ఇస్తాను నీ కాపుదల, నేను కాపాడుతాను నీ రెక్కల చాటున, నేను తీరుస్తాను నీ ఆకలి, నేను తీరుస్తాను నీ దాహం, నీ ప్రతి అవసరతనే పరలోక పైశ్యంలో తీరుస్తానన్నా. ప్రేమ కలిగిన యేసయ్య, నిన్ను కాదని ఎక్కడికి పొమ్మంటావయ్యా? నువ్వు కాకపోతే మా లాంటి వారిని మరి ఎవరు చేరదీయగలరయ్యా? ఇదిగో అయ్యా, నీకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఏ నోటులో నుండి ఒప్పందం చేశారో ఆ ఒప్పందాన్ని నిలబెట్టుకోవడానికి నీ శక్తి మాకు దయచే. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్, ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి.
లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.